లాగా 200 కోట్ల రూపాయలతో సేవాయజ్ఞం అని చెప్పి ఒక పోస్టర్ వేసి ఇలానే ముందుకు వచ్చి ఇలానే హడావిడి చేస్తే ఏం చెప్తారు దానికి సమాధానం? ఎవరు చేస్తే? మీ అభిమానుల్లోనే ఒకరు వచ్చి, సో మీరు ఇంత ఫేమ్ వచ్చింది, ఫెమిలియర్ అయ్యారు, సో ఇంత పబ్లిసిటీ వచ్చింది కాబట్టి నాకు అలా రావాలంటే నేను ఇలా కావాలి, ఇలా వెయ్యాలి పోస్టర్లు, ఏముంది మాటలే కదా, ఎప్పుడో వచ్చేదే కదా, నేను ఇప్పుడేం ఖర్చు పెట్టను కదా. అదే సార్, అక్కడికే వస్తున్నా. మాటలే కదా అన్నారు కదా. ఇప్పుడు సినిమాకి అఫీషియల్గా ప్రొడక్షన్ హ్యాండిల్స్ ఉంటాయి. ఒక అప్డేట్ 6ంటికి అంటే అది రాత్రి 10ంటికి వచ్చిన రోజులు ఉన్నాయి. మేము ఏదన్నా ఒకటి చెప్పామంటే అది 7 గంటలు 2 నిమిషాలు అంటే 7 గంటలు 2 నిమిషాలే. ఒక అప్డేట్నే మేము ఇలా చేస్తున్నాం. మీరు చూసుంటారు సార్, జాగో రైడ్ అనే కార్యక్రమం చేసాం. ప్రతి ఊర్లో ఎన్టీఆర్ మీల్ బ్యాగ్ని కిట్ని మేము కొరియర్ చేసేసి తీసేసుకోండి అమ్మా, చేసేసుకోండి అని చెప్పచ్చు. 400 రూపాయలు టీటీడీసీ చేస్తే అయిపోద్ది. 3 ఫేజుల్లో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ని 3 ముక్కలుగా డివైడ్ చేసుకొని ఉత్తరాంధ్ర గోదావరి, కృష్ణా గుంటూరు నెల్లూరు ప్రకాశం, కడప కర్నూలు చిత్తూరు అనంతపురం 3 ఫేజులుగా పెట్టుకొని 165 ఊర్లు మేము ఎందుకు తిరిగాము సార్ కార్లు వేసుకొని? ఎవరిచ్చారు సార్ డబ్బులు? ఎవరు కొట్టారు మాకు డబ్బులు? మేమే, మళ్ళీ మా ఇంటర్నల్ టీమే. నా ఉద్యోగం పోయింది అంటే పోవడం అంటే నాకు ప్రాజెక్ట్లో డిస్టర్బెన్సెస్ వచ్చినాయి, కొత్త ప్రాజెక్ట్కి వెళ్ళాల్సి వచ్చింది. మనోడు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటాడు, అవి దెబ్బపడ్డాయి. మనోడు అప్పుడే ఫారెన్ నుంచి వచ్చాడు, మనోడికి ఏం అర్థం కాని పరిస్థితి. అరే మెయిన్ బాడీ ఇంత కథనంలో ఇంత టెన్షన్లో ఉన్నా కూడా మేము ఇన్ని ఫేజులు ఇన్ని ఊర్లు ఎందుకు తిరిగాం? ఒక ఊరు వెళ్తే మంచిగా హోటల్ దొరికేది సార్. మా వాలంటీర్ మా టీం ఎవరు వాళ్ళ ఇంటికి రమ్మని మేము వెళ్ళాం. మేము ఎవరిని మిస్యూజ్ చేయం. పెట్రోల్ బంక్లో పడుకున్నాం సార్ బొబ్బిల్లో. మేము బొబ్బిల్ వెళ్ళిన రోజు అక్కడ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. కారు ఆపితే మనోడు హైట్ ఎక్కువ అని చెప్పి కారులో పట్టడం దిగి పెట్రోల్ బంక్ అడుగు మీద పడుకున్నాం సార్. ఇంత నిబద్ధత, ఇంత అంతఃకరణ శుద్ధి మాకున్నప్పుడు మేమెందుకు సార్ ఒకటి ఏదో చెప్పి ఏదో అల్లి 100 కోట్లని ఏదో హైప్ తెచ్చుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని ఎలా అనుకుంటారు సార్? ఒక మనిషి స్లిప్ టెస్ట్, రివిజన్ టెస్ట్, ప్రీ ఫైనల్, సెమీఫైనల్ ఇవన్నీ కొట్టిన తర్వాత ఫైనల్కి వెళ్తాడు. మేము ఇవన్నీ చేసిన తర్వాత 100 కోట్లు అని చెప్పాం. 2020లో కోవిడ్లో వచ్చేసి 100 కోట్ల సేవ ఒక 5 ఏళ్ళ తర్వాత చేస్తామని కూడా అక్కడ చెప్పలేదు సార్. ఇది గమనించగలరు సార్ దయచేసి. అది మారించి వచ్చింది కాబట్టి దానికి కనీసం ఆథెంటిసిటీ. ఇంకొకళ్ళు ఎవరో వేసుంటే ఫస్ట్ వాళ్ళు ఎర్రగట్లో జాయిన్ చేసి రమ్మని చెప్తారు ఎవరన్నా. వాళ్ళకి కొంచెం పిచ్చి అనుకుంటా అంటారు. సాయి గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉండేది హైదరాబాద్లో. మీరు ఈ సేవా కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా నుంచి ప్రారంభిస్తున్నారు. తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం అంటే మీడియాను వాడుకొని పబ్లిసిటీ తెచ్చుకోవడమా, లేకపోతే మీడియా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ కలర్ సైకిల్లో పడ్డమా? ఏడుకొండల వారు మేము మా ఆరాధ్య దైవం, వాస్తవానికి మా ఇలవేల్పు కులదైవం కూడాను. సో మేము ఏదైనా ఎక్కడ స్టార్ట్ చేసుకోవాలని ఒకటి అనుకున్నాం. అంటే ఏదైనా అని కాదు, ఇంత భారీ కార్యక్రమం తిరుపతిలోని వేదికగా పెట్టుకొని మన మీడియా మిత్రులు వీళ్ళ కింద మనం పెట్టుకుంటే బాగుంటుందని అనుకున్నాం అంతే. అండ్ ఆయన హైదరాబాద్లో ఉన్నారంటే ఆయన ఇల్లు హైదరాబాద్లో. ఆయన పర్మిషన్ తీసుకుని అక్కడే పెట్టుకోవచ్చు కదా. దేనికి సార్? సార్ యాజ్ పర్ లా క్లోజ్డ్ రూమ్ చిన్న చిన్న ఈవెంట్స్కి పర్మిషన్ అవసరం లేదు. ఇఫ్ ఇట్ ఈజ్ బహిరంగ సభ, నేను చెప్పేది మంచి కార్యక్రమం చేయాలని తలపెట్టారు, అభినందనీయం. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ అనుమతి తీసుకొని ఆయన ఉన్న ప్రాంతంలోనే మీడియా సమావేశం ఎందుకు నిర్వహించారు? ఆయన మమ్మల్ని కలవట్లేదనే మా బాధతో మమ్మల్ని కలవనివ్వట్లేదు. పర్మిషన్స్ అంటే సార్ ఆయన చుట్టూ 4 ఉంటారు. నేను గత 3 పేర్లు చెప్పను కానీ నేను ఏం జరిగిందో మొత్తం చెప్తాను సార్. ఆయన చుట్టూ 4 వ్యక్తులు ఉంటారు సార్. ఆ 3 వ్యక్తులకి నేను గత 3 ఏళ్ల నుంచి ప్రతిదీ చెప్తాను. రేపు సాయంత్రం 7 గంటల 2 నిమిషాలకు ఒక పోస్టర్ వస్తుందంటే రేపు సాయంత్రం వచ్చిద్దని చెప్తాను. పోస్టర్ వచ్చాక పెడతాను. ఇలా ఒకటి అనుకుంటున్నాం కలవాలనే మెసేజ్ నా ఫోన్ చాట్లో అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఏది దాపరకాలు లేవు ఇక్కడ. కాకపోతే టైం వచ్చినప్పుడు బయట పెడతాం. ఇప్పుడు ఏదో పెట్టేసి వాళ్ళని అసాసిన్ చేయాలి క్యారెక్టర్ అని కాదు మా ఉద్దేశం. మీరు మమ్మల్ని డౌట్ చేస్తున్నారు. వీఆర్ టెస్టింగ్ అవర్ ఇంటిగ్రిటీ సార్. ఇంటిగ్రిటీ మ్యాటర్స్, ఎవ్రీథింగ్ బయటకు వచ్చేస్తాయి. ఇవాళ అబద్ధాల వాళ్ళు ఎవరు కూడా ఎవరిని వదిలిపెట్టం. టైం వస్తుంది సార్. మేము తప్పు చేస్తే మమ్మల్ని వేసేయండి లోపల. మీరు అనౌన్స్ చేయడానికి ఒక రోజు ముందే అల్లు అర్జున్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని తర్వాత మరుసటి రోజే ఈ కార్యక్రమం దీనికి జమీన్ రైతు అనే ఒక ఆర్టికల్ నా దృష్టికి వచ్చింది సార్ జూలై 9. ఇది మళ్ళీ వివరణిస్తాను. మొన్న ఏబిఎన్లో చెప్పాను, మళ్ళీ వివరణిస్తాను. జమీన్ రైతు అనే వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారంట. జూలై 18 ఏదో ముహూర్తం పెట్టామని. యాక్చువల్గా మేము షాక్ అయ్యాం. ఎందుకంటే జూన్ 26 ఈవినింగే నేను ఇక్కడ బుక్ చేశాను హోటల్. అక్కడే ఉన్నారు మా హోటల్ మేనేజ్మెంట్ దిలీప్ గారు. బుక్ చేస్తే మాకు అఫీషియల్ మెయిన్ జూన్ 26 వచ్చింది.